హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక 4 రోజులు అయితే ఇంటి దగ్గర అయితే లేమనమాట, ఊరు వెళ్ళిపోయాము. వీడియోలు మాత్రం అప్లోడింగ్ షెడ్యూల్ అయితే చేసుకుని వెళ్ళామండి. అప్పుడప్పుడు వీడియోలు అప్లోడ్ అయితే అవడం జరిగింది. మేము ఎక్కడికి వెళ్ళామనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి ఎన్ని పేట్లు కృప? కృప ఫస్ట్ టైం అండి మా పిల్లలు ట్రైన్లో ట్రావెల్ చేయటము. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని భయపడతారేమో అని అనుకున్నాము. లేదు, వాళ్ళు చాలా సంతోషంగా ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట ట్రైన్ జర్నీ అనేది. ఇప్పుడైతే మేము న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట. రైల్వే స్టేషన్లో అయితే ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. మొత్తం నెల్లూరు నుంచే వచ్చారండి వీళ్ళంతా. మా బ్యాగులు, మా అత్తమ్మ బ్యాగులు అందరి మా ఆయనకే పడిపోయింది. నేను పిల్లలు పట్టుకొని వస్తున్నాము. చాలా మంది జనం ఉన్నారు. నాలో ఉన్న గాడిదని బయటికి తీసి మూటలన్నీ నా ముందేశారు. నిజమే నిజమే. నీట్గా ఉన్నా ఒకసారి వీడియో. పిల్లలకు నేనే స్నానం చేస్తేనే. ఇప్పుడు రెండో రోజు ప్రార్థనకి వెళ్తాను.
లేచి దేవుని ప్రకాశించడం మనమే లేవాలి. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, మనమే లేవాలని చెప్పండి. మనం ఎవరు లేవనెత్తారు, మనమే లేవాలి. ప్రపంచమంతా ఈరోజు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తారు. దేశం ఉజ్జీవింపబడాలి, సంఘాలు ఉజ్జీవింపబడాలి, విశ్వాసి ఉజ్జీవింపబడాలి, సేవకుడు మేము గుంటూరు లేమల్లికి వచ్చినాము. 3 రోజులు గుడారాల పండుగలో అంటే పాల్గొన్నాము. ఇప్పుడు లాస్ట్ రోజు ఇంటికి వెళ్ళే ముందుగా చూస్తూనే ఉన్నాము. కానీ దయాక్షేత్రం దగ్గరగా చక్క ఫోటో తీసుకునే చిన్న కోరిక అండి. జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఎలా తీసుకున్నా ఫోటోస్ తీసుకోపోయినా వరకు దయాక్షేత్రం వరకు మాత్రం ఫోటో తీసుకొని వెళ్ళిపోదామని చూసేసన్నా వెళ్దామని వచ్చేస్తున్నాము. చూడండి ఎంత మంది ఉన్నారు. ఫోన్ లో మామూలుగా ఇంటి దగ్గర చేరి దయాక్షేత్రం అంటే ఏదో అనుకుంటూ ఉన్నసరికి ఇక్కడికైతే వచ్చేసామండి. దయాక్షేత్రం దగ్గరికి చూడండి చాలా బాగుంది. మేము ఏదో అనుకున్నాం, తన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం రాయిని ఇట్లా చేసేసరికి చాలా మంచిగా అనిపించింది. అసలు చూస్తాం అనుకోలేదు, వస్తామని కూడా అనుకోలేదు. సడన్ గా కుదిరిన ప్రయాణంలో ఇట్లా చూడవలసి వచ్చింది. అదృష్టవతి వచ్చిందండి. చూడండి ఫోటోస్ దిగుతాం అంటే చాలా మంది అంత మందిలో కానీ వీడియోస్ చూస్తాం వస్తారా సబ్స్క్రైబర్ చాలా మంది పలికిస్తున్నారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజు ప్రభా వీడియో తీయలేదు అనుకుంటా, చాలా మంది వస్తున్నారు పలికించడానికి. అందరూ పలుపురు ఫోన్ నంబర్స్ తీసుకుని చాలా మంచిగా ఆదరిస్తున్నారు. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. మనస్ఫూర్తిగా కోరుకుంటారా. ఫోటోస్ తీసుకుందాం అనుకుంటున్నాము, రండి సబ్స్క్రైబర్స్. ఫోటోలు చాలా మంది ఫ్రెండ్స్. ఫొటోస్ అందరితో పలకరించుకున్నాము. ఇప్పుడు ఇంటికైతే బయలుదేరేస్తాను అండి. ఎందుకంటే చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మేము ఇప్పటి నుంచి బయలుదేరిందే స్టేషన్కి అయితే తొందరగా చేరుకోలేము. అందుకైతే ఇంటికైతే వెళ్ళిపోతా ఉన్నాం. 3:30కి ట్రైన్ ఉంది మనకి. 3:30 ట్రైన్ ఉందంటే ఇప్పటి నుంచి బయలుదేరింది, ఆ ట్రైన్ చేరుకోలేము. ఇప్పటి నుంచి బయలుదేరింది, ఆ ట్రైన్కి వెళ్ళలేదు. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఓకే అండి. 3 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. 3 రోజులు వీడియోస్ అయితే తీయలేదు, కానీ లాస్ట్ రోజు ఇంటికి వెళ్తా దయాక్షేత్రం చూపిద్దామని తీస్తున్నాము. ట్రైన్కి అయితే వచ్చాం అనమాట. ఓకే బయలుదేరుతామా? ఒకసారి గుడారాలు కూడా చూపిద్దాం. యా, దయాక్షేత్రం ఏసన్ గారు ఫస్ట్ మొదలు పెట్టింది ఇక్కడి నుంచే స్టార్ట్ చేసాడు.
ఏదే తాగు ప్రణవ్ తాగా దాన్ని పడేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసామండి. అక్కడ వీడియోని అక్కడక్కడక్కడే కట్లుగా మీరు ఇప్పుడు చూసిన వీడియో మొత్తము టోటల్ 3 రోజుల పాటు తీసిన వీడియో అండి. అది సింగాలలో అక్కడ మనం శ్రద్ధగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వీడియో అనేది తీయలేదండి, అక్కడక్కడ తీయటం మాత్రమే జరిగింది. మన సబ్స్క్రైబర్లు చాలా మంది కనిపించారు. చాలా మంది అసలు ఎంత ప్రేమగా అంటే చాలా ప్రేమగా మమ్మల్ని పలకరించారు. అసలు మాటలు రావట్లేదండి. సబ్స్క్రైబర్లు అంటే సబ్స్క్రైబర్ అని ఒక పేరు ఉంటుంది, లేదా ఒక కౌంట్ ఉంటుంది. మనకు వచ్చేప్పుడు 1,17,000 నెంబర్ ఉంటుంది సబ్స్క్రైబర్లు అని. ఆ నెంబర్లు అనుకుంటాం, లేదా సబ్స్క్రైబర్ అని అనుకుంటాము. డైరెక్ట్గా వాళ్ళని కలవటం చాలా మంచి వాళ్ళండి మన సబ్స్క్రైబర్లు అందరూ. నాకు చాలా బాగా అనిపించింది. చాలా మంచి వాళ్ళు, ఎంత ప్రేమగా పలకరించారంటే నన్ను, కృపాని, పిల్లల్ని అంత ప్రేమగా, అసలు దేనిగలండి మాటలు రావట్లేదు. అంత ప్రేమగా ఆప్యాయతగా పలకరించి అసలు అయ్యో బాబాయ్ ఎన్ని ఎంత చెప్పినా తక్కువే. చాలా మంచిగా సబ్స్క్రైబర్లు మమ్మల్ని పలకరించి, ఇప్పుడు ఈ వీడియో ఒకవేళ అక్కడ మమ్మల్ని కలిసి మాట్లాడిన వాళ్ళు చూస్తున్నట్టయితే మీకు మరీ థ్యాంక్స్ అండి. చాలా మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను, మా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంచిగా మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారనే సంగతి అర్థమవుతుంది. థ్యాంక్స్ అండి. ఈ యొక్క మంచి సపోర్టు ఇంకా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే గుడారాల పండుగకి, ఈ సంవత్సరం 48వ గుడారాల పండుగకి, లేమల్లో జరిగిన గుడారాల పండుగకి ఎంతమంది వచ్చారనేది కామెంట్ చేయండి. ఇంకొకటి అండి, గుడారాల పండుగ అంటే ఏంటని మమ్మల్ని అడుగుతున్నారు కామెంట్లో. మాకు తెలియదు, అంటే మీటింగ్ అలా మాత్రం తెలుసు. హోసానా మినిస్ట్రీ వాళ్ళు ప్రతి సంవత్సరం మార్చి నెలలో గుడారాల పండుగ అని మీటింగ్ సభలు, ఆ సభల పేరు గుడారాల పండుగలని చేస్తారండి. కానీ ఆ పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది వాటి గురించి మాకు తెలియదు అనమాట. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్న మీకు తెలుసున్నట్టయితే కామెంట్ చేయండి. మేము చదివి తెలుసుకుంటాము. అలాగే తెలియని వాళ్ళు కూడా తెలిసినట్టు ఉంటుంది. ఇదనమాట వీడియో. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్.